మెగా ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే 'గేమ్ చేంజర్' ట్రైలర్ అయితే లాంచ్ అయిపోయింది. దీని తర్వాత ఈరోజు రాజమండ్రిలోని బొమ్మూరు జాతీయ రహదారి పక్కన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగనుంది. ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హాజరు కాబోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి ఒక మూవీ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే మొత్తం మీద లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 'పుష్ప 2' సంబంధించి సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు ఏవి రిపీట్ కాకుండా ఉండేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటా ఉంది. భారీ స్థాయిలో జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బొమ్మూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేసింది. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే పార్కింగ్ ప్లేస్లు కానీ, వచ్చిన క్రౌడ్ని మేనేజ్మెంట్ చేసుకునేందుకు గ్యాలరీలు కానీ అన్ని ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం అయితే మూవీ ఈవెంట్లో పాల్గొన్న తరుణంలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోల విషయంలో కానీ, రేట్ల పెంపు విషయంలో కానీ మరే సర్ప్రైజ్ అయినా ఇవ్వబోతున్నారు, లేదంటే ఇతర మూవీ అప్డేట్స్ ఏమైనా చెప్పబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పొలిటికల్ వేదికల మీద, గవర్నమెంట్ వేదిక మీద చూడడం జరిగింది. తొలిసారి అంటే చాలా గ్యాప్ తర్వాత ఆయన ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మొత్తం ఆయన్ని ఒక సినిమా వేదిక మీద చూడబోతున్నారు. సో సినిమా అప్డేట్స్ ఏమైనా పవన్ కళ్యాణ్ ఇస్తారా, లేదంటే సినిమా విషయాలు ఏమైనా చెప్పుకుంటూ వస్తారా, ఏ అంశాల మీద రియాక్ట్ అవుతారనే ఉత్కంఠ అయితే ఫ్యాన్స్లో కొనసాగుతూ ఉంది. అయితే ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గానే జరుగుతున్నాయి. భారీగా ఫ్యాన్స్ రాబోతున్నారనే ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో అటుపక్క సినీ ప్రముఖులు, ఇటుపక్క పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయింది. సో ఈవెంట్ని కూడా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మూవీ టీం అయితే బాగా ప్రిపేర్డ్గా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ ఈవెంట్ జరగబోతూ ఉంది.